అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేక గర్భిణీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమయానికి భోజనాలు కూడా లేవని, రూమ్స్ లో సదుపాయాలు కూడా లేవని, చీకట్లో ఉన్నామని, ఛార్జింగ్ లైట్స్ తో ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు మీడియా ముందు తమ గోడు వెలుబుచ్చుకున్నారు. అమ్మ, మీరు ఈ మండలమేనా మీది? మీరు ఇప్పుడు డెలివరీకి వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చారు మీరు? మరి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు మీకు? అంటే ఇక్కడ డెలివరీ కేసెస్ లేవని చెప్పి పెట్టలేదు. కాకపోతే మాకు అడ్మిట్ చేశారు కాబట్టి బయట నుంచి మనీ అని తెప్పించి మనీ ఇచ్చి పెడతామని చెప్పారు. మరి పెట్టారా? నిన్న నైట్ తెచ్చారు ఫుడ్. నిన్న నైట్ పెట్టారు ఫుడ్. ఈరోజు ఉదయం కానీ ఇప్పుడు కానీ పెట్టలేదా? మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారమ్మా? మేము బయట నుంచి వండుకొని. మీది ఎంత దూరం అమ్మ ఇక్కడి నుంచి ఊరు? 5 కిలోమీటర్. ఇంకా దూరం. మీది ఎంత దూరం అమ్మా? చాలా దూరం, 6 కిలోమీటర్లు. మీది కూడా దూరమేనమ్మా? సరే, అమ్మాయికి మీరు ఏమవుతారు? నేను డాడీని అవుతానండి. మరి మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ అసలు? నిన్న సాయంకాలము అంతే డెలివరీ అండి మా పాపకి. మేము పాటలను ఆల్రెడీ మేము చేర్పించండి అంతే, మీరు ఉక్కంపేట మండలం కాబట్టి ఉక్కంపేటకి ఉండాలన్నారండి. అన్న తర్వాత ఉక్కంపేట మండలంలోని ఉక్కంపేట హెల్త్ సెంటర్లోని జాయిన్ చేసామండి. చేయిన తర్వాత నిన్న సాయంకాలం మాత్రము భోజనం చేసి ఇచ్చారండి. నేడు ఉదయం నుంచి కనీసం ఒక్కో బీపీ చెకప్ అయింది కానీ ఏమైనా ఫేన్ వస్తున్నదా ఏమొస్తున్నదని ఈ ముగ్గురు కూడా ఎవరు పట్టించుకోవడం లేదండి. భోజనం కూడా ఉదయం నుంచి టిఫిన్ లేదు, ఒక టీ లేదు, మధ్యాహ్నం భోజనం లేదండి. ఇంతవరకు చాలా దూరం నుంచి వీరిద్దరు, మేమైతే ఒక 5 కిలోమీటర్స్ ఉన్నాం, అక్కడ నుంచి క్యారీ తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా. అది కాబట్టి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి పిఓ కలెక్టర్లు కూడా ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు కూడా కొద్దిగా పట్టించుకొని ఇలాంటి వాళ్ళకి కొద్దిగా పునరుద్ధరణ చేస్తారని మేము కోరుకుంటున్నామండి.